జై శ్రీరామ్. మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి యజ్ఞాల గురించి, హోమాల గురించి మన ధర్మంలో ఉన్న వాళ్ళు కూడా తక్కువ అంచనా వేయడము, ఏదో వాటి గురించి కామెంట్ చేయడం మనం చూస్తూ ఉంటాం. ఈ పుస్తకం జో వైటాలే రాసినటువంటి అట్రాక్టర్ ఫ్యాక్టర్ అనే బుక్కు, అందులో ఉన్నటువంటి విషయాన్ని మీకు యథాతథంగా మీకు చదివి వినిపిస్తాను. శ్రద్ధగా వినండి. హోమము లేకుంటే యజ్ఞము ఎంత గొప్పదో తెలుసుకోండి. జో వైటాలే అని అయితే తెలుసు. నేను జో వైటాలేని బాగా ఫాలో అవుతాను. ఆయన రాసినటువంటి జీరో లిమిట్స్ అనే బుక్ సంపూర్ణంగా చదివాను. ఆ తర్వాత అట్రాక్ట్ ఫ్యాక్ట్ కూడా చదివాను. చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు ఇవి. మన జీవితాన్ని మార్చేసేటటువంటి పుస్తకాలు. ఇందులో అంటే మనీకి సంబంధించి, మనీని మనం ఎలా అట్రాక్ట్ చేయాలి, ఇంకా ఏదైనా సరే ఏ గోల్ అయినా సరే మనం ఎలా సాధించుకోవాలి అనే విషయాలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే మిస్టికల్ లెవెల్ అంటే ఎనర్జీ లెవెల్లో, స్పిరిచువల్ లెవెల్లో ఎందుకు మనకు అది రావు అంటే, స్పిరిచువల్ లెవెల్లో ఏం జరుగుతుంది, కార్మిక్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఏదో చెప్తారు కదా మనకు, ఏదో కర్మఫలం అలా వచ్చింది, ఆ కర్మఫలం వల్ల ఇలా అయింది అని దాని అర్థం. అంటే ఆ కర్మ ఏదో అడ్డుకుంటుంది కాబట్టి మనకు అది రావట్లేదు. కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది కానీ ప్రమోషన్ రాదు. ఎందుకు రాదు అంటే ఏం చెప్తారు, ఏదో కర్మ అడ్డుకుంటుందని. ఆ కర్మ మనం తొలగించుకోలేమా, ఆ కర్మను మనం క్లియర్ చేసుకోలేమా, దాన్ని అనుభవించాల్సిందేనా అని అంటారు కదా. దానికి సమాధానం ఈ పుస్తకంలో చూడండి. ఆయన పెట్టినటువంటి హెడ్డింగ్ కూడా దానికి కార్మిక్ సర్జరీని పెట్టాడు. ఆయన చాలా టెక్నిక్స్ చెప్పుకుంటూ వచ్చాడు మనకున్నటువంటి సమస్యలను ఎలా తొలగించుకోవాలని. ఈ టెక్నిక్ దగ్గరికి వచ్చేసరికి అద్భుతం. అంటే ఇది బ్రహ్మాస్త్రం. మీరు ఏ సమస్యకైనా సరే, ఎక్కడ పరిష్కారం లేకపోయినా సరే ఇది పరిష్కారం అవుతుంది అని అంత బల్లగుద్ది చెప్తుంటే, మనము మన భూమిలో, మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని అందుబాటులో ఉంది మనకు. ఈ యొక్క యజ్ఞము, హోమము అవన్నీ మనకు, ఆవు నెయ్యి అవన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇంత అందుబాటులో ఉన్నా కూడా మనం చేసుకొని ఆ ఫలితాన్ని పొందలేకపోవడం ఏంటో అంత ఆశ్చర్యం. చూసారా, వాళ్ళు గుర్తించారు ఈ విషయం, ఫలితాలు కూడా పొందారు. చదివి వినిపిస్తాను, వినండి శ్రద్ధగా. అంటే నేను చెప్పేయగలను, మీరు చదివి వినిపిస్తేనే మీకు కూడా నమ్మకం కలుగుతుంది కదా. కార్మిక్ సర్జరీ. ఇతను డాక్టర్ మార్కస్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ రూమ్ ఫిజిషియన్ అండ్ యాంటీ ఏజింగ్ స్పెషలిస్ట్. వాళ్ళ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. వి మెట్ ఆఫ్టర్ హీ రెడ్ వన్ ఆఫ్ మై బుక్స్. ఇతని యొక్క ఒక పుస్తకం చదివిన తర్వాత ఆ డాక్టరు ఇతనికి ఫోన్ చేశాడు. ఆ పుస్తకాన్ని ఇష్టపడ్డాడు. ఇతను తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు బాగా. అండ్ లవ్డ్ ఇట్ అండ్ ఈమెయిల్డ్ మీ సేయింగ్ హీ లివ్డ్ ఇన్ ద సేమ్ స్మాల్ టౌన్ ఐ డూ. అంటే ఇతను ఉన్న ఊళ్ళోనే అతను కూడా ఉంటున్నాడు. ఇతను పుస్తకాలు చదివాడు ఆ డాక్టరు. ఆ పుస్తకాలు చాలా బాగున్నాయని అప్రిషియేట్ చేస్తూ మెయిల్ రాశాడు అతను. వీ హ్యాడ్ ఎ లంచ్ అండ్ బికేమ్ క్విక్ ఫ్రెండ్స్. చాలా తొందరగా ఫ్రెండ్స్ అయ్యారు. అంటే సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది వీళ్ళిద్దరికీ. వెంటనే మంచి స్నేహితులు అయ్యారు. వన్ డే హీ టోల్డ్ మీ అబౌట్ ఎ వే టు డూ కార్మిక్ సర్జరీ. కార్మిక్ సర్జరీ ఎలా చేయాలో నేను చెప్తున్నాడు, పద్ధతి చెప్తున్నాడు. దాని పేరు కార్మిక్ సర్జరీ అండి. నా హెడ్డింగ్ చూడగానే మర్చిపోయింది నాకు. కార్మిక్ సర్జరీ ఏంటి అసలు? అంటే సర్జరీ అని ఎప్పుడు అంటాను చెప్పండి. అంటే ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలిన ఏదైనా రోగం ఉంటే మనం ఏం చేస్తాం, ట్యాబ్లెట్ వేసుకుంటాం, నెక్స్ట్ లెవెల్ ఇంజెక్షన్ వేసుకుంటాం, చిన్న చిన్న ఏదైనా ట్రీట్మెంట్స్ ఏమైనా చేసుకుంటాం. ఏది కుదరదు అన్నప్పుడు ఏం చేస్తాం, కోర్స్ తీసేస్తాం. సర్జరీ అంటే దట్స్ అ ఫైనల్, అది బ్రహ్మాస్త్రం. సర్జరీ కూడా ఫెయిల్ అయిందంటే ఇంక వేరే ట్రీట్మెంట్ లేదని అడుగుతాం. కాబట్టి మన కర్మను తొలగించడానికి ఇది సర్జరీ అంటున్నాడు ఇక్కడ. ఆ పేరులోనే అంత పవర్ ఉంది చూసారా. ఆ డాక్టర్ చెప్తున్నాడు, వన్ డే హీ టోల్డ్ మీ అబౌట్ ఏ వే టు డూ కార్మిక్ సర్జరీ. కార్మిక్ సర్జరీ ఎలా చేయాలో చెప్తున్నాడు ఇక్కడ. దిస్ వాజ్ న్యూస్ టు మీ అండ్ మేడ్ మీ అవేర్ ఆఫ్ న్యూ టూల్ దట్ వాజ్ ఆల్మోస్ట్ మ్యాజికల్. ఒక మ్యాజికల్ టూల్ అనిపించింది జో వైటాలేకి. ఇట్ కుడ్ హెల్ప్ యూ రిలీజ్ ఎనీ troubling problem or heal any condition or achieve any intention and do it without your doing anything. అద్భుతం. నీకు ఏం కావాలో ఏంటి హీల్ చేసుకోవచ్చు. నీకైనా సమస్య ఉంటే దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. నీకైనా కోరుకుంటే దాన్ని సాధించుకోవచ్చు. మళ్ళీ అద్భుతం ఏంటంటే, నువ్వు అది చేయాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు చేయకుండానే, నువ్వు ఏమీ చేయకుండానే, ఇన్ఫ్యాక్ట్ అదర్స్ డిడ్ ఇట్ ఫర్ యూ. వేరే వాళ్ళు నీ కోసం చేస్తారు కాబట్టి నీకు ఫలితాలన్నీ వచ్చేస్తాయి అన్నాడు. ఇది ఇంకా ఈజీగా ఉంది కదా మనకు. మనం ఏమి చేయక్కర్లా, ఏమి చేయకుండా వేరే వాళ్ళు మన కోసం చేస్తే మనకు వస్తుంది అన్నాడు ఇక్కడ. మార్క్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ లైక్ దిస్: జస్ట్ యాజ్ యూ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ అండ్ గో ఇన్ టు ద సర్జరీ, ద ప్రాబ్లమ్ ఈస్ టేకెన్ అవుట్ వైల్ యు ఆర్ అస్లీప్. ఒక సమస్యతో ఉంది, దానికి డాక్టర్ దగ్గరికి పోతాం,
ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, ఒక మత్తు ఇంజెక్షన్ ఇస్తాడు, పడుకుంటాడు, వాడికి ఏమీ తెలియకుండా ఉన్నప్పుడు కోసి ఆ ముక్కని సమస్య ఏంటో తీసి బయటపడేస్తాడు. వెన్ యూ అవేకెన్ ద ప్రాబ్లమ్ ఈస్ నో లాంగర్ దేర్. కళ్ళు తెలిసి చూసేసరికి ఈ సమస్య ఏం కనపడదు, లోపల ప్రాబ్లం ఏమి ఉండదు. అపెండిసైటిస్తో బాధపడి 24 hours కడుపు నొప్పి అంటారు కదా, అదేదో చిన్న ప్రాబ్లం ఏదో ఉంటుంది, అపెండిక్స్ అనే ఒక పార్ట్ ఉంటుంది, అవుట్ గ్రోత్, దాన్ని కట్ చేసి తీసి బయటపడేసిన తర్వాత ఇంక సమస్య ఎందుకు ఉంటుంది, ఏం ఉండదు. యూ మైట్ బి టోల్డ్ టు రెస్ట్ మోర్. నీకేం చెప్తారంటే డాక్టర్ కొంత రెస్ట్ తీసుకోండి అంటారు. టు డ్రింక్ మోర్ ఫ్లూయిడ్స్, కొంత లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి అంటారు. బట్ ఇన్ ఎసెన్స్ యు ఆర్ నౌ ఫ్రీ ఆఫ్ ద ప్రాబ్లం. కానీ ఆ ప్రాబ్లం అయితే బయట పడిపోయాయి పూర్తిగా. ఆల్ యూ డిడ్ వాజ్ అగ్రీ టు లెట్ అదర్స్ రిమూవ్ ఇట్ ఫర్ యూ. నువ్వేం చేసావు అందులో, నువ్వేమీ చేయలే. డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరెండర్ అయ్యి పడుకున్నావు అంతే. పడుకుంటే డాక్టర్ కోర్స్ తీసేసాడు. ఎంత ఈజీగా చూసావా. వాట్ మార్క్స్ ఈస్ టాకింగ్ అబౌట్ ఆర్ యజ్ఞాల గురించి మాట్లాడుతున్నాడు. అండ్ దీస్ ఆర్ నోన్ ఇన్ ద ఈస్ట్ అండ్ లిటిల్ నోన్ ఇన్ ద వెస్ట్ పీపుల్కి పెద్దగా తెలియదు యజ్ఞాల గురించి, ఈస్ట్లో ఎక్కువ ఉంటాయి. దే ఆర్ నాట్ సర్జరీ బట్ ఇన్స్టెడ్ ఏ వే టు హ్యావ్ స్పిరిచువల్ మాస్టర్స్ పర్ఫార్మ్ రిచువల్స్ ఆన్ యువర్ ఓన్ బిహాఫ్. నీ తరఫున నీ గురించి స్పిరిచువల్ మాస్టర్స్ ఒక సర్జరీ లాంటి కార్యక్రమం చేస్తారు. విత్ ద ఇంటెంట్ ఆఫ్ అచీవింగ్ యువర్ ఇంటెన్షన్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నీ యొక్క గోల్స్, నీ యొక్క కోరికలు తీర్చడం కోసం వాళ్ళు చేసేటటువంటి ఒక ప్రక్రియ. ఐ నో దిస్ మే సౌండ్ స్ట్రేంజ్. అతనికి చాలా కొత్తగా ఉంది వినడానికే, వాళ్ళకి విన్నా కొత్తగా ఉంది మనకే. బట్ యజ్ఞాస్ హ్యావ్ ఏ లాంగ్ హిస్టరీ. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉందని చెప్తున్నాడు ఆయన. యజ్ఞ ఈజ్ ఏ రిలీజియస్ ఆర్ స్పిరిచువల్ సెరమనీ పర్ఫార్మ్డ్ బై ఏ హిందూ ప్రీస్ట్ ఇన్ ఆర్డర్ టు ఎలివియేట్ కార్మిక్ డిఫికల్టీస్. అంటే మనం ఏదో కర్మ అడ్డుకుంటూ ఉంటే, కర్మ వలయంలో మనం చిక్కుకొని బాధపడుతూ ఉంటే వాటిని తొలగించుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. బేసికల్లీ యజ్ఞ ఈజ్ అ చాంటింగ్ ఆఫ్ స్పెసిఫిక్ వేదిక్ మంత్రాస్, సౌండ్స్. మంత్ర అంటే సౌండ్స్, ఒక రకమైనటువంటి శబ్దం. బై ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ అండ్ డెడికేటెడ్ వేదిక్ పండిట్స్. వేదిక్ పండిట్ దానికోసమే ట్రైన్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ చేత ఇది చేయిస్తారు. దిస్ ఈజ్ జనరల్లీ ద మోస్ట్ ప్రిఫర్డ్ మెథడ్ టు డిజాల్వ్ ఏ క్రైసిస్ సిచ్యువేషన్ ఆర్ డేంజరస్ లైఫ్ థ్రెటనింగ్ వన్. చాలా ప్రమాదకరంగా ఉన్నప్పుడు, ఇంక వేరే ఏ పెద్ద ఆపదలో ఉన్నప్పుడు, వేరే ఎటువంటి పరిష్కారం లేనప్పుడు ఇది చేస్తారు. ఇది ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది. బట్ యూ కెన్ ఆల్సో యూజ్ యజ్ఞ టు గెట్ క్లియర్. సో యూ కెన్ హ్యావ్, డూ ఆర్ బీ వాట్ ఎవర్ యూ వాంట్. నువ్వు మామూలుగా కూడా చేసుకోవచ్చు, సమస్య లేకుండా ఏదైనా కోరిక కోసం కూడా నువ్వు చేసుకోవచ్చు. ఏది కావాలన్నా అది మనం పొందొచ్చు. రాదర్ దాన్ కంటిన్యూ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ యజ్ఞ ఈజ్, లెట్ మీ ఇన్స్టెడ్ గివ్ యూ ఏ టెస్టిమోనియల్ ఆన్ హౌ వన్ ఇన్ఫ్లుయెన్స్డ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఈ టెస్టిమోనియల్ కూడా ఇస్తున్నాడు ఈయన. చూడండి. మై బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ 2 decades వాజ్ ఆన్ హర్ డెత్ బెడ్ ఏ ఇయర్. సంవత్సరం కిందట ఇతనికి బెస్ట్ ఫ్రెండ్ ఆవిడ పాపం డెత్ బెడ్ మీద ఉంది. 1 year కిందట జరిగినటువంటి సంఘటన. ఆఫ్టర్ బీయింగ్ ఇన్ ఏ నియర్ ఫ్యాటల్ కార్ యాక్సిడెంట్. వెరీ ఫ్యాటల్ కార్ యాక్సిడెంట్ అంటే ఇంకా ఆల్మోస్ట్ చనిపోయేటటువంటి పరిస్థితే. హ్యావింగ్ బోత్ నీస్ రీప్లేస్డ్. 2 మోకాళ్ళు పోయి రీప్లేస్మెంట్ చేశారు. హర్ బ్యాక్ బ్రోకెన్. వెన్నుపూస విరిగిపోయింది. సఫరింగ్ ఫ్రమ్ డిప్రెషన్. దీంతో పాటు మైండ్ కూడా బాగా డిస్టర్బ్ అయిపోయింది. దెన్ బికమింగ్ సూసైడల్. ఈ జీవితం ఎందుకు వ్యర్థమని సూసైడ్ చేసుకోవడానికి సిద్ధమైపోయింది. అండ్ మెడికేషన్స్ షీ నెవర్ షుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్. ఇటువంటి మెడికేషన్ కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. షీ వాజ్ టేకెన్ బై ఏ అంబులెన్స్ టు ద హాస్పిటల్ వేర్ షీ లే అన్కాన్షియస్ అండ్ డైయింగ్. ఇంకా ఆల్మోస్ట్ అన్కాన్షియస్ అయిపోయింది, ఇంకా చనిపోయే స్థితికి వచ్చేసింది. అండ్ వీ హ్యాడ్ ఆల్రెడీ ట్రైడ్ ఎవ్రీథింగ్. అన్ని ప్రయత్నాలు చేసేసారు. షీ హ్యాడ్ గోన్ టు హీలర్స్ ఉంటారు కదా కొంతమంది, ఈ ప్రాణిక్ హీలర్స్, ఇటువంటి వాళ్ళ దగ్గరికి, డాక్టర్సు, అంటే మానసికంగా థెరపిస్టు, సైక్రియాటిస్టు. ఐ హైడ్ హోమ్ హెల్త్ కేర్ ఫర్ హర్. హోమ్ హెల్త్ కేర్ హైర్ చేసుకున్నారు, అంటే ఇంటికి వచ్చి సర్వీస్ చేసి వెళ్ళేవాళ్ళు. అంటే ఎన్ని రకాలుగా చేయాలి, మానసికంగా, శారీరకంగా, అంటే మిస్టికల్ లెవెల్లో, అంటే ఇవన్నీ కూడా హీలర్స్ ఇవన్నీ కూడా చేశారు. అండ్ షీ ప్రేయిడ్, మెడిటేటెడ్, లిజన్ టు టేప్స్. రకరకాల టేప్స్ కోసం వినడము, మెడిటేషన్ సౌండ్స్ వినడము, ఏదో హీలింగ్ మ్యూజిక్ ఏదో ఉంటాయి కదా, అన్నీ వినడము. ఐ ఆస్క్డ్ 500 ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ టు ప్రే ఫర్ హర్ అండ్ సెండ్ హర్ హీలింగ్ ఎనర్జీ. 500 మందికి చెప్పాడంట, ఈవిడ కోసం మీరు ప్రార్థన చేయండి,
మీరు ఆ హీలింగ్ ఎనర్జీని ఆవిడ యొక్క అంటే మళ్ళీ లైఫ్ కోసము మీరు షేర్ చేయండి, పంపించండి అని ఈయన రిక్వెస్ట్ చేశాడు. వాళ్ళందరూ చేశారు కూడా. నథింగ్ వాస్ బ్రేకింగ్ హర్ ఫ్రీ. ఏ మాత్రం మార్పు లేదు, ఆవిడ చనిపోవడానికి సిద్ధంగా ఉందన్నమాట, అంత డిసైడ్ అయిపోయింది. ఐ ఫియర్డ్ ఐ వుడ్ లూజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ 25 years. 20 సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఆవిడ ఇంకా పోతుంది, చనిపోతుందని మొత్తం ఇతను కూడా భయపడ్డాడు. ఇన్ డెస్పరేషన్ ఐ అరేంజ్డ్ ఫర్ ఏ మంత్ లాంగ్ యజ్ఞ టు బీ డన్ ఫర్ హర్. ఒక్క నెల రోజులు ఒక యజ్ఞాన్ని ఏర్పాటు చేశాడు ఈయన. వితిన్ 2 days, ఈ నెల రోజులు యజ్ఞాన్ని ఏర్పాటు చేసినటువంటి 2 రోజుల్లోనే షీ వోకప్ ఇన్ ద హాస్పిటల్, సాట్ అప్ and stood up. The day before she could not move or even turn over the bed. అంటే కనీసము 2 రోజుల ముందు ఈవిడ ఇటు పక్కకి తిరిగింది కూడా లేదు, అసలు లేసే అవకాశం కూడా లేదు. ఈవిడ లేయడం ఏంటి, కూర్చోవడం ఏంటి, లేచి నుంచోవడం ఉంది 2 రోజుల్లోనే. ద డే బిఫోర్ షీ బెడ్ నో షీ వాస్ రెడీ టు గో హోమ్. ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడిపోయింది. ది హాస్పిటల్ వాస్ స్టన్డ్. హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ద డాక్టర్స్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. డాక్టర్లకు అర్థం కావట్లేదు ఏం జరిగింది, ఇంత ప్రయత్నం చేశాం ఏం అవ్వలేదు, ఈ 2 రోజుల్లో ఏం జరిగింది అద్భుతం అని. దే కెప్ట్ హర్ ఫర్ ఫర్దర్ టెస్టింగ్ అండ్ అబ్జర్వేషన్. మళ్ళీ ఫర్దర్ టెస్ట్ చేయాలండి, కొంత అబ్జర్వ్ చేయాలని అని కాస్త వెంటనే డిశ్చార్జ్ చేయకుండా ఉంచారు. షీ జస్ట్ గాట్ బెటర్ అండ్ బెటర్. రోజు రోజుకి బెటర్ అయిపోతుంది ఈవిడ, హ్యాపీగా ఇంకా ఇంకా యాక్టివ్గా ఉత్సాహంగా ఉంది. ఏ వీక్ లేటర్, వారం తర్వాత, ది సేమ్ ఉమెన్ హూ వాస్ నియర్ డెడ్ వాస్ రిలీజ్డ్ ఫ్రమ్ ద హాస్పిటల్. వారం తర్వాత మొత్తానికి డిశ్చార్జ్ చేశారు. షీ ఈజ్ నౌ వాకింగ్, టాకింగ్, స్మైలింగ్, డ్రైవింగ్ అండ్ వెరీ గ్లాడ్ టు బి అలైవ్. షీ ఈజ్ వెరీ హ్యాపీ. అన్ని పనులు చేస్తుంది, డ్రైవింగ్ కూడా చేస్తుంది. షీ ఈజ్ వెరీ హ్యాపీ. ఐ సా హర్ ఎస్టర్డే. చెప్తున్నాను, నేను చూశాను. ఐ థాట్ ఐ మైట్ నెవర్ సీ హర్ అగైన్. నేను మళ్ళీ వీటిని ఈ విధంగా చూస్తాను అనుకోలేదు, కానీ మళ్ళీ చూశాను. దిస్ ఈజ్ ఎ జెన్యూన్ మిరాకిల్, జెన్యూన్ మిరాకిల్. అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యజ్ఞ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యజ్ఞ. యజ్ఞం గురించి ఎంత గొప్పగా చెప్పాడు సార్. యజ్ఞం యొక్క శక్తి అదయ్యా అని చెప్పాడు. సమ్ పీపుల్ ఆర్గ్యూ దట్ యజ్ఞ యూజెస్ ద ప్లేసిబో ఎఫెక్ట్ టు హెల్ప్ యూ గెట్ బెటర్. కొంతమంది హాఫ్ నాలెడ్జ్ పీపుల్, వీళ్ళు చెప్తున్న డాక్టర్, కొంతమంది ఏం చెప్తారంటే ఇది ప్లేసిబో ఎఫెక్ట్ కింద పనిచేస్తుందండి. ప్లేసిబో ఎఫెక్ట్ అంటే ఏంటి, నీకు ఏదైనా చిన్న షుగర్ పిల్ ఇచ్చి ఇది నీకు పెయిన్ కిల్లరు, నొప్పి తగ్గిపోతుంది అంటే వాడు అది నిజమని నమ్మితే పెయిన్ తగ్గుద్ది. దాన్ని ప్లేసిబో ఎఫెక్ట్ అంటాం. కనీసం ఆ విషయం వాడికి చెప్పి అది ఫీల్ అయితే అది ప్లేసిబో ఎఫెక్ట్. ఇక్కడ చూడండి, ద ప్లేసిబో వర్క్స్ బికాస్ యూ బిలీవ్ ఇట్ విల్ వర్క్. నువ్వు అది నాకు ఇది పనిచేస్తాను నువ్వు నమ్ముతున్నావు. అంటే ఉదాహరణకి తాయెత్తులు కడతారు చాలామంది. తాయెత్తులు కడితే ఎక్కలేని ధైర్యం, ఉత్సాహం వచ్చేసిన వాడికి, అది ప్లేసిబో ఎఫెక్టే. ఎందుకు, ఆ తాయెత్తు కట్టిన వెంటనే వాడికి ధైర్యము, ఉత్సాహం వస్తుంది. అందులో నిజంగా తాయెత్తులో ఏమన్నా నిజంగా ఉన్నా ఏవి లేకుండా ఖాళీ తాయెత్తు కట్టినా ఉత్సాహం వస్తుంది. దాన్ని మనం ప్లేసిబో ఎఫెక్ట్ అంటాం. ఇక్కడ దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్ యాజ్ ప్రూవ్స్ బిలీఫ్ ఈజ్ పవర్ఫుల్. బట్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఏం జరిగింది, ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే మై ఫ్రెండ్ ఇన్ ద హాస్పిటల్ డిడ్ నాట్ నో ఐ హ్యాడ్ అరేంజ్డ్ యజ్ఞ ఫర్ హర్. మా ఫ్రెండ్కి తెలిసిందనుకో, అది వేరే విషయం. తెలిసి ఓకే నిజంగా నా కోసం యజ్ఞం చేస్తున్నారా కాబట్టి నేను బతికిపోతానా, ఆ యొక్క బిలీఫ్తో ఆవిడకి బాగోయింటే ఓకే ప్లేసిబో ఎఫెక్ట్ అనొచ్చు. ఆవిడకి విషయమే తెలియదు. ఆవిడకి తెలియకుండా నేను ఈ యజ్ఞం అరేంజ్ చేశాను. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ హర్ టు బెనిఫిట్ ఫ్రమ్ ఏ ప్లేసిబో ఎఫెక్ట్ బికాస్ షీ హ్యాడ్ నో ఐడియా ఎనీథింగ్ వాస్ హ్యాపెనింగ్. అసలు ఏం జరుగుతుందో నేను అరేంజ్ చేసిన విషయం ఆవిడకి తెలియనే లేదు. కాబట్టి ప్లేసిబో అనడానికి ఇక్కడ ఎటువంటి ఆస్కారం లేదు. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ వెన్ మై ఫాదర్ వాజ్ ఇల్ విత్ prostate problems. He had gone to several doctors but the result was the same. అంటే ప్రోస్టేట్ ప్రాబ్లం వచ్చింది ఆయనకి. వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా ఒకటే ప్రాబ్లం, పెద్దగా సొల్యూషన్ ఏం రాలేదు. హీ వాజ్ బ్లీడింగ్ అండ్ హీ వాజ్ ఇన్ పెయిన్. చాలా పెయిన్గా ఉంది, రక్తం వస్తుంది. ఐ ఫైనల్లీ అరేంజ్డ్ ఫర్ యజ్ఞ. మళ్ళీ యజ్ఞం కోసం అరేంజ్ చేశాడు. టు బీ పర్ఫార్మ్డ్ ఫర్ హిమ్, అతని కోసం. కీప్ ఇన్ మైండ్ మై ఫాదర్ హ్యాడ్ నో ఐడియా దిస్ వాస్ బీయింగ్ డన్. మళ్ళీ ఇతను కూడా ఆ విషయం చెప్పలేదు. నీకోసం యజ్ఞం చేస్తున్నాము, నీకు తొందరగా ఆ బ్లీడింగ్ ప్రాబ్లం తగ్గిపోతుంది అని చెప్పలా. అతనికి తెలియకుండా ఈ అరేంజ్మెంట్ చేశాడు. ఎట్ ఏ మంత్ ఆర్ సో లేటర్ హీ సెడ్ హీ డిడ్ నాట్ హ్యావ్ ప్రోస్టేట్ ప్రాబ్లం ఎనీమోర్.
ఒక నెల తర్వాత నాకు ఎటువంటి ప్రొసీజర్ ప్రాబ్లం లేదు, ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్పాడు. దట్ వాస్ మోర్ దాన్ 2 years ago. 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. అండ్ హీ స్టిల్ ఫైన్ టుడే. కాబట్టి ఇప్పటికీ కూడా ఆయన అలాగే ఉన్నాడు. కాబట్టి చూశారు కదా, యజ్ఞము హోమము ఎంత పవర్ఫుల్. అగ్ని ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు. అగ్ని మనకు ఏదైనా సాధించి పెట్టే ఒక వాహకం. దేవతలకి మనకి వాహకం ఏంటంటే అగ్ని. మనం ఏది దేవతలకు ఎవరికి ఇవ్వాలన్నా డైరెక్ట్గా వాళ్ళకి ఇవ్వలేం, అగ్ని ద్వారానే వాళ్ళకి చేరుతుంది. కాబట్టి యజ్ఞానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇంకా వేరే ఏ క్రతువుకు లేదు. కానీ సరైనటువంటి వేద పండితుల ద్వారా అది మనం చేయించగలిగితే, మన కోసం మనం ఏమి చేయకపోయినా వాళ్ళు చేసే ఆ ఫలితాన్ని మనకి ఇచ్చినా కూడా మనకు వెంటనే ఫలితం లభిస్తుంది. అంత పవర్ఫుల్ యజ్ఞాలు లేకుంటే హోమాలు. హోమాలు కూడా మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అగ్నిహోత్రం చేసుకోవచ్చు. హోమంలో మనమే హవిస్సులు, మనమే మంత్రాలు చదువుకోవచ్చు. కొన్ని మంత్రాలు మనం చదువుకునే మంత్రాలు కూడా ఉంటాయి. అందరూ చేసుకునే హోమాలు కూడా కొన్ని ఉంటాయి. అటువంటివి కూడా మనం చేసుకొని మనకు కావాల్సినటువంటి ఫలితాలు కూడా మనం తేలిగ్గా మనం పొందవచ్చు. కాబట్టి యజ్ఞాలని, హోమాలని తక్కువ అంచనా వేయకండి. చాలా శక్తివంతమైనవి. స్వస్తి.